జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ప్రియ భగవద్బంధువులార, భూలోక వైకుంఠ క్షేత్రము అఖిల భువన జన్మస్థానమైనటువంటి ఆ వెంకటాచలాధీశుడు ఆవిర్భవించినటువంటి మరొక వైకుంఠ క్షేత్రమే స్వర్ణగిరి దేవస్థానంగా మనమందరం కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా వైభవోపేతంగా ఆ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో లక్షలు కోట్ల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి మన స్వర్ణగిరి దేవస్థానంలో డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం నుంచి జనవరి 8 గురువారం వరకు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవములు 10 రోజులు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా దగద్ధగమానంగా ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో వైభవంగా చేసుకుంటున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా మనం పిలుచుకుంటాము. ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే పునర్జన్మన విద్యతే, మళ్ళీ జన్మంటూ లేకుండా ఎప్పుడైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ సమయం నుంచి ఆ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం వైపు కనుక దర్శనం చేసుకుంటే భక్తులందరూ సకల బాధల నుంచి విముక్తి పొందుతారు. మళ్ళీ జన్మంటూ లేకుండా వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు పాదాల చెంత ఉంటారని చెప్పి మనకు శాస్త్రము. అంత విశిష్టత. ఎవరు ఏ కోరికతోటి వేలాదిగా వందలాదిగా వచ్చిన భక్తులు ఎవరైనా సరే అక్కడికి వచ్చి స్వామిని ఆ రోజు ఉత్తరంగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంశంలో ఉన్నటువంటి ఆ స్వర్ణగిరీషుణ్ణి దర్శనం చేసుకోవడంతో అనంత పుణ్య ఫలకోటి ఏకాదశి తిథి ప్రారంభమై అయిపోయే వరకు ఆ స్వామిని దర్శనం చేసుకోవడంతో మనకు అనంత పుణ్యకోటి ఫల ప్రాప్తం లభిస్తుంది. అలాంటి ఆ స్వామిని ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్వామిని, ఎందుకంటే మనందరికీ తెలుసు విష్ణుమూర్తి ఆ రోజు చక్కగా తన యొక్క కుడి చేతిని శిరస్సు కింద పట్టి మనందరికీ కూడా పాదాల చెంత లక్ష్మీదేవిని అంటే రంగనాథుడి రూపంలో దర్శనమిస్తారట. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు ఆలయాలన్నీ కూడా కల్పిస్తాయి. కేవలం 365 రోజులలో ఈ ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం 33 కోట్ల మంది దేవతలు ముందుగా చేసుకొని ఆ తదుపరి సకల ప్రాణి జనాలందరికీ కూడా ఆ దర్శన భాగ్యం లభిస్తుందట. మన స్వర్ణగిరిలో కూడా విశేషించి ఆ రోజు ప్రాతకాలం నుంచే స్వామివారికి ఆరాధన, సుప్రభాత సేవలు, కైంకర్యాలన్నిటినీ కూడా చేసుకొని తదుపరి వెంటనే స్వామిని అక్కడ వేంచేపు చేసుకుని గరుడ వాహనం మీద తిరుమాడ వీధుల చుట్టూ 4 మాడ వీధుల చుట్టూ స్వామిని ఊరేగింపుగా చేసుకొని ఉత్తర ద్వారానికి చక్కగా ఆరాధన కైంకర్యాలన్నీ చేసుకొని ఆ శ్రీనివాసుడిని అక్కడ వేంచేపు చేసుకొని సకల భక్త జన ప్రాణకోటి సంరక్షకుడిగా అనేక మంది వేల మంది భక్తులకి దర్శనం ఇవ్వడానికి ఆలయమంతా కూడా విశేషించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏర్పాట్లు చేయడంతో భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజు చక్కగా మన ఆలయానికి విచ్చేసి స్వామికి జరిగేటువంటి విశేష సేవలన్నిటిలోనూ పాల్గొని ఆ స్వామి ఇంకొకటి ఆ రోజు విశేషించి దక్షిణావృత శంఖ తీర్థము. మనందరికీ తెలుసు విష్ణుమూర్తి ఎడమ చేతిలో ఉండేటువంటి శంకు ఆ రోజు దక్షిణావృతం ఉన్నటువంటి శంకు తీర్థం తీసుకోవాలట. ఎందుకంటే ఆ శంకులో 108 వైష్ణవ పుణ్యక్షేత్రాల తీర్థాన్నంతటినీ కూడా కలిపి సాలగ్రామాలకి అభిషేకించినటువంటి తీర్థాన్నంతటినీ కూడా భక్తులకి ఆ ఒక్కరోజే ఇస్తారు. ఆ తీర్థం తీసుకోవడంతో మనలో ఉన్నటువంటి సకల రోగ బాధలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియచేస్తున్నాయి. అంత విశిష్టత ఈ వైకుంఠ ఏకాదశి. 33 కోట్ల మంది దేవతలతో మానవులు మనం దర్శనం చేసుకోవడం అంటే ఎన్ని జన్మల పుణ్య సుకృతం ఉంటేనే అది లభిస్తుంది. అందరికీ తెలియచేస్తున్నాము. స్వర్ణగిరి దేవస్థానంలో డిసెంబర్ 30 మంగళవారం నుండి జనవరి 8 గురువారం వరకు 10 రోజుల పాటు సకల భక్తులు, ఎందుకంటే ఒక్కరోజే అంతమంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం అసాధ్యము. దానివల్ల ఏంది, 10 రోజులు ఏర్పాటు చేస్తే నలుదిక్కుల నుంచి వచ్చేటువంటి అనేక మంది భక్తులందరికీ కూడా ఆ దర్శనాలన్నిటిని ఏర్పాటు చేసి స్వామికి 10 రోజుల పాటు ఇంకా విశేషించి
ఈ 3 రోజుల పాటు మన దగ్గర అధ్యయనోత్సవాలని కూడా చేస్తాము. నాళాయిర దివ్య ప్రబంధ సేవాకాలం రాపత్తు అని చేస్తాము. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయబోతున్నాయి. స్వర్ణగిరి దేవస్థానం యాజమాన్యం వారు కూడా అంగరంగ వైభవంగా, ఎందుకంటే చంపక జాజి పున్నాగ పుష్పాలు వజ్ర వైడూర్య ఆభరణాలు రచించినటువంటి ఆ శ్రీనివాసుణ్ణి దర్శనం చేసుకోవడంలో మనకు ఎంతో మోక్షదాయకం. ఆలయం వాళ్ళు కూడా విశేషించి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. విశేషించి పూలదండలతోటి, విశేషంగా దశావతారాలతోటి స్వామిని మనకు దేదీప్యమానంగా అందించడానికి సిద్ధం చేస్తున్నారు. కాబట్టి పేరు పేరున స్వర్ణగిరి క్షేత్రం ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా చక్కగా మీరందరూ కూడా విచ్చేసి స్వర్ణగిరి దేవస్థానంలో జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను అందరూ కూడా వీక్షించి స్వామిని దర్శనం చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు స్వర్ణగిరీశుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.